Hi friends, welcome to Easy Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. 100 రూపీస్ ఎమ్మెల్యే ఈ కాన్సెప్ట్తో మనము సినిమా చేయాలని నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎక్కడెక్కడో ఉన్న రైటర్స్ అంతా మారుమూల పల్లెటూరు నుంచి కూడా రైటర్స్ ఈ స్పెషల్ గ్రూప్లోకి ఎంటర్ అయ్యారు. అందులో ఆల్మోస్ట్ 34 మెంబర్స్ గ్రూప్లోకి యాడ్ అయ్యారు. వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్గా నేను చెప్పిన ఆ టోటల్ కంటెంట్ని బేస్ చేసుకునేసి సీనిక్ ఆర్డర్ని ప్రిపేర్ చేసి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో పంపించారు. కానీ దీంట్లో ఇంకా న్యూ కమర్స్ ఇంకా ఎగ్జైటింగ్గా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జైటింగ్గా రావడం కాదు, ఒక అవకాశం వచ్చింది, దాని అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. 34 మెంబర్స్ వచ్చారు. 34 మెంబర్స్లో నాకు వచ్చిన వర్షన్స్ కేవలం 10 మాత్రమే. మిగతా 24 మెంబర్స్ ఏం చేస్తున్నట్టు రకరకాల రీజన్స్ నాకు చెప్పొచ్చు. దీనివల్ల నేను మీకు వర్షన్ ఇవ్వలేకపోయాను, దానివల్ల వర్షన్ ఇవ్వలేకపోయాను అని చెప్పేసి మీరు రకరకాల రీజన్స్ నాకు చెప్పొచ్చు. మీ రీజన్స్ వల్ల మీ భవిష్యత్తు బాగుపడుతుందని నేను అనుకున్నాను. నాకు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తు ఏంటనేది మీరు చూసుకోండి. ఎందుకంటే 34 మంది ఎంటర్ అయితే కేవలం 10 వర్షన్స్ వస్తే ఏమనుకోవాలి? కానీ ఆ వచ్చిన 10 వర్షన్స్ మాత్రం చాలా చాలా అల్టిమేట్గా వాళ్ళు టైం స్పెండ్ చేసి డెడికేటెడ్గా నాకు అప్డేట్ ఇచ్చారు. సో 10 మంది సంబంధించిన అప్డేట్లు ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. ఫస్ట్ జీవి రావు అని ఉన్నారు. జీవి రావు. వాళ్ళ డీపీలో ఏముంటే ఆ నేమ్ నేను సేవ్ చేశాను నేను. తను ఒక పోలీస్ స్టోరీ చెప్పాడు. 100 రూపీస్ ఎమ్మెల్యేకి ఒక పోలీస్ బ్యాక్డ్రాప్లో, పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో తను ఒక పోలీస్ ఆఫీసర్ 100 రూపీస్ ఎమ్మెల్యే ఎలా అవుతాడని చెప్పేసి చెప్పారు. చాలా కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. దాన్ని కూడా నోట్ చేశాను. దాని తర్వాత ఇనయతుల్లా, ఈసీ ఫ్యామిలీ మెంబర్గా ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్న ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ ఇనయతుల్లా. అయితే తను కొంచెం అంటే నాకేం కావాలి, నేనేంటి, నేను ఎలా ట్రావెల్ అవుతున్నాను, ఇవన్నీ పూర్తిగా తనకు తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తన స్టోరీని నెరేట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఈసీ స్టార్ట్ చేయడం, కొత్త ఆర్టిస్ట్ కూడా టెక్నీషియన్గా సపోర్ట్ చేయడం, ఈ రూట్లో వెళ్ళారు. కానీ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ బ్యాంగ్ అనమాట. ఒక ఎమ్మెల్యేని చంపుతూ ఒక డైలాగ్ అంటాడు అనమాట. నువ్వేమైనా సేవ చేయడానికి వచ్చావా, నువ్వు కూడా దోచుకోవడానికి వచ్చావా అంటే లేదు, 100 రూపీస్ పంచడానికి వచ్చానని చెప్పేసి ఆ డైలాగ్, అంటే 100 రూపీస్ ఎమ్మెల్యే ఆ కంటెంట్ స్టార్ట్ అయ్యే విధానాన్ని బాగా చెప్పాడు. ఆ సీన్ చాలా చాలా బాగుంది. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బాగుంది. అది ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇద్దరు ప్రాణ స్నేహితులు రాజకీయాల్లోకి ఎంటర్ కావాలంటే ఎలాంటి అడ్డంకులు ఉంటాయి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం సూపర్. తనకు ఏమేమి కరెక్షన్స్ కావాలి, ఏంటి మార్పులు చేర్పులు అని చెప్పేసి తనకి మరలా వర్కప్ చెప్పాను. ఎనైతుల వీలైనంత ఫాస్ట్గా మీ వర్షన్ పంపాల్సిందిగా కోరుకుంటాను కరెక్షన్స్తో. దాని తర్వాత విశ్వ అనే రైటర్, నాకు తెలిసినంత వరకు తన వర్షన్ చాలా చాలా పాయింట్స్ తీసుకున్నాను నేను. పార్టీ ఆఫీస్లో సీఎం అభ్యర్థి ఎదుట 30 లక్షల డీల్ డైరెక్ట్గా మాట్లాడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి, ఆ సీన్ చాలా బాగుంది. దాని తర్వాత మహదేవపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక 5 కోట్లు బ్లాక్ మనీ తీసుకెళ్తుంటే దానికి అడ్డుపడి ఆడి తల నరికి వెళ్ళే సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది అది. దాని తర్వాత ఒక డైలాగ్ ఉంది, నేను చచ్చైనా ఇంకోరిని చంపైనా ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి. ఆ డైలాగ్ మాత్రం చాలా బాగుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తల నరకడం అంటే ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఏదైతుందో, సూర్య క్యారెక్టర్ ఏదైతుందో, ఎమ్మెల్యే కాబోయే 100 రూపీస్ ఎమ్మెల్యే కాబోయే ఆ సూర్య క్యారెక్టర్ ఏదైతుందో, ఫస్ట్ హాఫ్ మాత్రం విపరీతమైన వైలెంట్గా చూపమని చెప్పాను నేను. ఆ వైలెన్సే చూపించారు. ఒకటి తల నరికాడు అంటే వీడు మరీ దారుణంగా ఉన్నాడు అనే అంత నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకుంటూ వెళ్తూ, సెకండ్ హాఫ్లో అసలు అది అంత తల నరకడానికి రీజన్ చాలా క్రిస్టల్ క్లియర్గా అతను చాలా పాజిటివ్ వేలో ఇచ్చాడనమాట. సిట్టింగ్ ఏమైనా తల నరకడానికి రీజన్ చాలా చాలా బాగుంది. దాని తర్వాత ఒక అమ్మాయిని విదేశాలకు అమ్మడం అనే రీజన్ చూడండి. అంటే ఫస్ట్ హాఫ్లో
ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు, ఇంత నెగెటివ్‌గా ఉన్నాడేంటి అని వెళ్ళే ప్రాసెస్‌లో దాని రీజన్స్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఇచ్చాడు. ఒక అమ్మాయిని విదేశాలకు అమ్మడం. ఆ రీజన్ మాత్రం చాలా చాలా బాగుంది. దాని తర్వాత సీఎం గుండెపోటొచ్చినప్పుడు అంటే రన్నింగ్ సీఎం గుండెపోటొచ్చినప్పుడు ఆ ప్లేస్‌లో హీరో ఎంట్రీ ఆ ప్లేస్‌లోకి హీరో ఎంట్రీ అనేది ఎక్స్ట్రార్డినరీగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. హ్మ్. కులాలకు, మతాలకు అతీతంగా తను ఈ జర్నీ స్టార్ట్ చేయాలని ఎండింగ్ స్టేజ్ మాత్రం చాలా చాలా బాగుంది. అయితే ఈ విశ్వ పంపించిన వర్షన్ మేజర్ పాయింట్స్ చాలా వరకు తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లు కూడా తను నేను కరెక్షన్స్ చెప్తూ ఉంటే ఇస్తూనే ఉన్నాడు వర్షన్స్ ఇస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పటికే 4 వర్షన్స్ ఇచ్చాడు. వాటిలో కరెక్షన్ చెప్పాను. ఇంకా ఇస్తూనే ఉన్నాడు. సో, చూద్దాం. ఈ విశ్వ వర్షన్ మేజర్‌గా తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో, దాని తర్వాత ఆనంద్. హైదరాబాద్ నుంచి ఆనంద్ అనమాట. సో, తను కూడా మంచి వర్షన్ ఇచ్చారు. నేను ఎమ్మెల్యే సీట్ కోసం కాదు, మీ సమస్యల కోసం ఎమ్మెల్యే అవుతున్నా అనే డైలాగ్ చాలా బాగుంది. ఆన్‌లైన్ మీటింగ్స్ రూ. 100 ఎమ్మెల్యే అది వైరల్ చేయడం కావచ్చు. ఓట్ ఫర్ రూ. 100 ఎమ్మెల్యే ఈ మొత్తం క్యాంపెయిన్ మాత్రం చాలా చాలా క్లారిటీగా డిస్కస్ చేశాడు. దీంట్లో ఏంటంటే మనము రూ. 100 ఎమ్మెల్యే రూ. 100 తను సూర్య ఇస్తుంటాడు అందరికీ. కానీ ఓ యువతి వచ్చి తను ఉల్టా సూర్య దగ్గరికి వచ్చి తనకు రూ. 100 ఇచ్చేసి నా సమస్య ఇదన్నా తీర్చన్నా అని చెప్పేసి ఒక పర్టికులర్ కంటెంట్ తను బాగా డిజైన్ చేశాడు. మీరు వస్తే మా బతుకులు బాగుంటాయని చెప్పేసి తను డిస్కస్ చేయడం అది చాలా ఎమోషనల్‌గా ఉంది సీన్ అది. సో, సూపర్బ్! ఆనంద్ చాలా చాలా మంచి వర్షన్ ఇచ్చారు. ఈ వీళ్ళలో ఈ 10 మెంబర్స్‌లో పెద్ద ఎసెట్ ఏంటంటే వీళ్ళు నెరేట్ చేయడం చాలా బాగుంది. చాలా చాలా బాగా నెరేట్ చేస్తున్నారు. సో, కీప్ ఇట్ అప్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇలాగే ఇంతే ప్యాషన్‌తో చేసుకుంటూ వెళ్ళండి. ఏమైనా కరెక్షన్ చెప్పినా కూడా అబ్బా! ఇన్ని సార్లు కరెక్షనా అని చెప్పేసి అనుకోవద్దు. ఏది కూడా మనం క్వాలిటీ అవుట్‌పుట్ కోసమే కరెక్షన్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో, దాని తర్వాత డీఎన్ఆర్ అని ఒక నేను డీపీలో అదే ఉంది. డీఎన్ఆర్ అని తను క్యాసినో బిజినెస్ సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చాడనమాట దాంట్లో. ఆ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. సూపర్బ్! దాని తర్వాత ఈ డీఎన్ఆర్ స్క్రిప్ట్ వెర్షన్‌లోనే రూ. 100 ఎమ్మెల్యే మొట్టమొదటి పరిష్కారం సూపర్బ్‌గా రాశారు హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా చాలా బాగుందది. సోషల్ మీడియాను హైలైట్ చేయడం అనేది చాలా బాగుంది. హైలైట్స్ చాలా చాలా బాగున్నాయి తను ఇచ్చిన వాటిల్లో. సూపర్బ్ సార్! కీప్ ఇట్ అప్. దాని తర్వాత ఉదయ్ కుమార్ అనే రైటర్ నెరేషన్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ అనమాట. ఒక రేంజ్ నెరేషన్ ఇచ్చాడు. అది నేపాల్ బ్యాక్‌డ్రాపో ఏదో ఇచ్చారు మరి. తన వర్షన్ అంటే మనము ప్రెజెంట్ తీసుకునే కంటెంట్‌కి కనెక్ట్ అవ్వలేదు గానీ, తన వర్షన్ మాత్రం అల్టిమేట్. వేరే లెవెల్ ఉందన్నమాట అది. సో, కొంచెం యానిమల్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. చూసుకోండి సార్ అది. ఓకేనా? సో, దాని తర్వాత వినయ్ కుమార్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ టోటల్ వర్షన్ అంతా తనిచ్చారు. దాంట్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇచ్చాడనమాట అది. దాంట్లో రూ. 100 ఎమ్మెల్యే 100 ఓట్లతో గెలవడం అనేది. అంటే ప్రత్యర్థిపై 100 ఓట్లు. రూ. 100 ఎమ్మెల్యే 100 ఓట్లతో గెలవడం అనేది అది బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనమాట. దాని తర్వాత చలపతి. చలపతి తన దగ్గర అంటే రూ. 100 ఎమ్మెల్యే సూర్య అనే క్యారెక్టర్‌కి తన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా ఈ ఐడియాని రూ. 100 ఎమ్మెల్యే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దాం అసలు రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని చెప్పేసి సోషల్ మీడియాలో అలా వదలడం. రూ. 100లో పంపడం. అంటే తన దగ్గర ఉన్న కొద్దిపాటి అమౌంట్‌తో అలా పంపడం. విపరీతమైన రెస్పాన్స్ రావడం. ఆహా! ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని చెప్పేసి డబ్బు లేనప్పుడు కూడా ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం అనే పాయింట్ చాలా బాగుంది. దాని తర్వాత మెసేజ్ కొట్టు రూ. 100 పట్టు. ఇది నేను త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఈ సేమ్ క్యాప్షన్‌తో నేను అంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి కాకుండా లైవ్‌లోనే ప్రెజెంట్ రియల్ లైఫ్‌లో కూడా నేను ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. రూ. 100 ఎమ్మెల్యే కాన్సెప్ట్‌లో. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రార్డినరీ ఐడియాస్ ఇస్తున్నారు. చలపతి గారది. దాని తర్వాత బాజీగర్ అని ఉంది మరి డీపీలో నేను అదే పెట్టేసాను. సో, తను ఎవరో ఏంటో తెలియదు మరి. మీరు వీలుంటే మీ నేమ్‌ని మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మారుస్తాను. సేవ్ చేసే టైంలో. హ్మ్. హాస్పిటల్ దగ్గర హీరోని రక్షించడానికి అంటే ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో హీరో హాస్పిటలైజ్ అయ్యుంటాడు.
అక్కడికి జనాలంతా వస్తారనమాట. అందరు అంటే అప్పటికే బాగా పాపులర్ అయిపోయేటోడు 100 రూపీస్ ఎమ్మెల్యే. జనాలు ఏం చేస్తారంటే అందరి దగ్గర వందలు వందలు 100 రూపీస్ తీసుకొనేసి డాక్టర్‌కి ఇచ్చిన మా 100 రూపీస్ ఎమ్మెల్యేని కాపాడండి అని చెప్పేసి ఆ ఎమోషనల్ సీన్ మాత్రం చాలా చాలా బాగుంది. దాని తర్వాత కోదండం మీద గెలవడానికి అంటే అపోజిషన్ పర్సన్ మీద గెలవడానికి తను తానే కొట్టుకొని, పొడుచుకొని అంటే రాజకీయాల్లో రాజకీయాలు చేయకపోతే కుదరదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక అంటే తనకు అపోజిషన్ పార్టీ లీడర్‌కి కూడా అర్థం కాకుండా రాజకీయాలు చేసి తను ఎమ్మెల్యే అవుతాడు. సూపర్బ్ అనమాట. చాలా బాగుందది. ఎండింగ్ స్టేజ్‌లో ఎమ్మెల్యే అయిపోతే అన్నీ బాగున్నాయి. వెళ్తూ వెళ్తూ నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని చెప్పేసి మన పక్కన ఫ్రెండ్ అడిగితే నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి సీఎం అని చెప్పేసి వెళ్తుంటాడనమాట. ఆ నెరేషన్ మాత్రం చాలా బాగుంది. ఓకేనా? సో దాని తర్వాత రాంబాబు విలేజ్ లీడర్. ఒక విలేజ్ లీడర్ తలుచుకుంటే ఎమ్మెల్యే అవ్వచ్చు. అంటే జనాల కోసమే పనిచేసే ఒక లీడర్ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతాడు కదా, ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తాడు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక విలేజ్లో ఒక లీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెరేషన్ ఇచ్చాడు. చాలా చాలా బాగుంది సార్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఓవరాల్గా 10 మంది ఇచ్చిన టోటల్ అప్డేట్. సో దీంట్లో ఏ వర్షన్ ఏం చేద్దాం ఏంటి అనేది ఏ కీ పాయింట్స్ తీసుకునేసి ఫైనల్ వర్షన్ చేయాలనేది త్వరలోనే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. 100 రూపీస్ ఎమ్మెల్యే పూర్తిగా డైరెక్షన్ నాది కూడా కాదు, ఓన్లీ నేను క్యారెక్టర్ మాత్రమే చేయడం జరుగుతుంది. డైరెక్టర్ని కూడా మీలో నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, 100 రూపీస్ ఎమ్మెల్యే ఫైనల్ వర్షన్ కోసం వెయిట్ చేయండి. సో ఈ వర్షన్కి వన్స్ ఫైనల్ వర్షన్ అయిన తర్వాత వాటికి సంబంధించిన డైలాగ్ వర్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ టోటల్ పర్టికులర్ రైటర్స్తోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అప్కమింగ్ రైటర్స్ ఉంటే అంటే ఈ వర్షన్స్ రెడీ చేయడానికి ఆ టైంలో మీరు ఎవరు కనెక్ట్ కాకపోయి ఉంటే ఇప్పుడు రీసెంట్గా కనెక్ట్ అయినా కూడా మీరు నాకు కమ్యూనికేషన్కి రావచ్చు. డైలాగ్స్ రాస్తాను సార్ 100 రూపీస్ ఎమ్మెల్యేకి అని చెప్పేసి వాళ్ళని గ్రూప్లో తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే న్యూ కమర్స్కి రైటర్స్కి నేను చెప్పేది, మీరు ఊరికి ప్యాషన్తో వచ్చి కనెక్ట్ అవ్వడం కాదు. గ్రూప్లో ఊరికి కూర్చొని అప్డేట్లు గమనిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. సో దానివల్ల మీ టైం వేస్ట్ తప్ప ఏమీ జరగదు. మీ నుంచి అప్డేట్ వస్తే మీ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. జనాల టాలెంట్ చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది మీకు? తలనొప్పులు తప్ప ఏముండవు. సో మీరు వన్స్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత యాక్టివ్గా ఉండండి. ఇన్యాక్టివ్గా ఉంటే మిమ్మల్ని చూస్తాను, ఒకసారి చూస్తాను, రెండుసార్లు చూస్తాను, ఇన్యాక్టివ్ అనేది తీసి పడేస్తాను నేను. సింపుల్ కదా, ఏమవుతుంది? మీ భవిష్యత్తే పాడవుతుంది. సో వన్స్ మీరు టీంలోకి వచ్చారంటే యాక్టివ్గా వర్క్ చేయడానికి ప్లాన్ చేయండి, యాక్టివ్గా అప్డేట్ ఇవ్వడానికి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఇమీడియట్ రైటర్స్ అందరూ ఈ సినిమాకి వర్క్ చేయాలనుకుంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మాత్రమే కమ్యూనికేషన్లో ఉండండి. దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దు, కాల్స్ లిఫ్ట్ చేయబడవు. ఎందుకంటే ఇంతమందితో కాల్స్ మాట్లాడాలంటే అయ్యే పని కాదు, అర్థం చేసుకోండి. ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. దీనికి డైలాగ్ వర్షన్ రాయాలనుకుంటే కొత్త వాళ్ళైనా కూడా నా కమ్యూనికేషన్లోకి రావచ్చు. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.